రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. నమస్తే, రాకాలోకంకి స్వాగతం. కేరళలో భయంకరమైనటువంటి ప్రాకృతిక విపత్తు సంభవించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇది మానవ తప్పిదమా లేక ప్రకృతి ప్రకోపమా? లేకపోతే ప్రకృతి ప్రకోపంతోటి మానవ తప్పిదం కూడా జోడించి మరింత భయంకరంగా తయారైందా? అసలు కేరళలో ఏం జరుగుతోంది? ఎందుకు కేరళని జలప్రళయం పదే పదే ముంచెత్తుతోంది? దీనికి కేరళ రాజకీయాలకు ఏమన్నా సంబంధం ఉందా? కేరళలోని మతపరమైనటువంటి అంశాలకు ఏమన్నా సంబంధం ఉందా? కేరళ గురించి చాలా లోతైన అవగాహన ఉన్నటువంటి మిత్రులు సురేష్ కొచ్చాటిల్ గారితో మాట్లాడదాం. కొచ్చాటిల్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ ఎందుకు సార్ వెస్టర్న్ ఘాట్స్ ఇటు మహారాష్ట్ర నుంచి ప్రారంభించి మహారాష్ట్ర, కర్ణాటక అదేవిధంగా ఆహ్, కేరళ దాకా వస్తాయి. కొంత పార్ట్స్ ఈవెన్ తమిళనాడులో కూడా వస్తాయి. కానీ ప్రకృతి విపత్తు కేవలం కేరళనే ఎందుకు పలకరిస్తోంది? నిజానికి చాలా ప్రళయాంతకంగా ఇది పరిణమిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు కేరళ ఈ మాత్రమే టార్గెట్ అవుతుంది? ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది తమిళనాడు నుంచి మొదలవుతుందండి. కన్యాకుమారి, నాగర్‌కోయిల్, కన్యాకుమారి చిన్న బిట్ అది. దాని తర్వాత కేరళ నుంచి కర్ణాటక వైపు వెళ్ళి, కర్ణాటక మన కోస్టల్ హైవే అంటాం మనం దాన్ని. ఆ ఉడుప్పి నుంచి మంగళూరు, ఉడుప్పి, గోకర్ణ దాకా వెళ్తుందన్నమాట. దాని తర్వాత గోవా, గోవా తర్వాత మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర తర్వాత గుజరాత్. గుజరాత్ కూడా ఉంది. గుజరాత్‌లో కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంది కొంచెం. సో, ఎందుకు ఈ దుర్ఘటన కేరళలో జరుగుతుంది? ఎక్కడ జరగట్లేదంటే, లేదు మిగతా ప్లేస్ కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ కర్ణాటకలో. మొన్ననే ఒక 15 రోజుల క్రితం మన షిరూర్ అని చెప్పి ఫేమస్ ఒక మఠం ఉంది అక్కడ. ఒక సుప్రీం కోర్ట్ కేస్‌లో వచ్చిన మఠం పేరు అది. షిరూర్ మఠం. వాళ్ళది ఆ రోడ్ దగ్గరే నేషనల్ హైవే పైనుంచి ఒక కొండ కిందకి ఇట్లనే వచ్చిన తర్వాత మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిన తర్వాత ఒక 2 లారీలు కనిపియకపోయినాయి. దాంట్లో ఉన్న డ్రైవర్లు ఒక్కడైతే ఇవాళ దాకా కనిపియలేదు. ఈస్ ఎ మలయాళీ పర్సన్. అర్జున్ అని ఆయన పేరు. ఇంకొక ఆయన ఒక గ్యాస్ ట్యాంకర్ ఉండే. ఆ లారీ అయితే 10 కిలోమీటర్ల దూరంలో దొరికిందది. మిగతా నలుగురు చనిపోయారు. ఇంకా ముగ్గురు కనిపియట్లేదు. ల్యాండ్ స్లైడ్స్ అనేది ఈ ఏరియాలో జరుగుతుంది. కానీ కేరళలో జరిగిన ఈ ఇడుక్కి అండ్ వయనాడ్ ఈ 2 డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ అన్నమాట. హై రేంజెస్ అంటాం ఆ ఏరియాలో. ఆహ్, ఇడికి టోపోగ్రఫీ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. వయనాడ్ అంటే కర్ణాటక వైపు నుంచి అంటే కొడగు వైపు నుంచి వస్తున్నప్పుడు తోల్పెట్టి క్రాస్ చేసిన తర్వాత తోల్పెట్టి క్రాస్ చేసిన తర్వాత మానందవాడి నుంచి వస్తున్నప్పుడు వయనాడ్ మొదలైతుంది అక్కడి నుంచి. వయనాడ్ ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ చాలా ఫారెస్టెడ్ ఏరియా. హెవీలీ ఫారెస్టెడ్ ఏరియా. హైట్ కూడా. బ్రహ్మగిరి హిల్ మౌంటైన్స్ అని ఉంటది. అది కూడా వెస్టర్న్ ఘాట్స్ పార్ట్‌కి వస్తుందన్నమాట. అక్కడ వర్షం చాలా విపరీతంగా పడుతుంది. రాక గారు. చాలా ఇన్‌ఫాక్ట్ మొన్న జరిగిన ల్యాండ్ స్లైడ్‌లో కూడా 590 వర్షం పడ్డది. అప్పుడు ఆలోచించండి ఎంత ఆహ్, ఘోరమైన కేరళలో ఇప్పుడు కూడా మా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు నిన్న కూడా చెప్పారు. చాలా వర్షం అసలు ఆగట్లేదు అది. అదంతే కేరళలో నార్మల్ అది. చాలా నార్మల్. వర్షం అంటే అక్కడ వెళ్ళాల్సింది మీరు. ఇక్కడున్న వర్షం ఏం లేదు మన దగ్గర అస్సలు. కానీ ఎందుకు జరిగింది? ఈ జరిగిన మెప్పాడి అనే ప్లేసు, చూరల్మల ఈ 2 ప్లేసెస్‌లో ఉన్న విలేజెస్ మొత్తం గ్రామం, గ్రామం వెళ్ళిపోయింది. కనిపియకుండా పోయింది. 296 మంది ఇప్పుడు దాకా వాళ్ళ బాడీస్ దొరికినాయి. చాలా మంది బాడీస్ అసలు దొరకనే లేదు. కొంతమంది చెయ్యి, కొంతమంది కాలు, కొంతమందిది కన్ను, ఇలా మొఖం ఇట్లా దొరికిందన్నమాట పీసెస్‌గా. అంటే ఇది జరిగింది ఎట్లా అంటే కొండ పైన అంటే అక్కడ మెప్పాడి టౌన్ కన్నా చాలా పైన పెద్ద కొండలున్నాయి. అక్కడ టాటా టీ వాళ్ళ పెద్ద ఎస్టేట్ ఉంది. హారిసన్స్ మలయాళం అంటారు ఆ గ్రూప్ నుంచి. వాళ్ళది ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ టైమ్ నుంచి ఉన్న టీ ఎస్టేట్ అది. ఆ టీ ఎస్టేట్ వైపు నుంచి ఈ ల్యాండ్ స్లైడ్ స్టార్ట్ అయిందన్నమాట. కానీ మనం ఒక మాట మర్చిపోకూడదు. ఈ టీ అంటే మన టీ లీవ్స్ ఉన్న ఎస్టేట్‌లో అక్కడ ఎప్పుడు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాల పాత టీ ట్రీస్ ఉంటుందన్నమాట చిన్న చిన్నది. చెట్లుంటాయి. అది అది ఈ సాయిల్‌ని పట్టుకుంటుంది ఎప్పుడు. అది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే కన్జర్వేషన్‌లో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జరిగిందేంటంటే ఈ పర్టిక్యులర్ వన్ అది కూడా రాత్రి 2 గంటలకు అందరూ నిద్రపోతున్న టైంలో పెద్ద ఒక సౌండ్ వచ్చిందంటున్నారు. ఏది సర్వైవ్ అయిన వాళ్ళు అంటున్నారు. పెద్ద ఒక సౌండ్ వచ్చింది. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ రీజియన్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు ఇది ఏంటనేది.
కొంతమంది పారిపోయి అవతల పక్క వెళ్ళి కొండ పైకి వెళ్ళిపోయారు ఒక పక్క నుంచి. అక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంది పైనుంచి కింద దాకా. దానికి ఒక రెగ్యులర్ రూట్ ఉంది. కానీ ఈ వర్షంలో పడిన దాని ప్రకారం అక్కడున్న పెద్ద పెద్ద రాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ 20 ఫీట్ పెడుతున్నారు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు. అది కాకుండా చెట్లు పెద్ద చెట్లు ఇదన్నీ ఒకటేసారి నీళ్ళతో సహా కిందకి వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత ఇది ఏం చేసింది, అక్కడున్న రూట్లోనే ఏమున్నా దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ పెద్ద ఒక బ్రిడ్జ్ ఉండే అక్కడ, ఆ బ్రిడ్జ్నే తీసుకెళ్ళిపోయింది అది. సో మీరు ఇల్లు ఏం చెప్తారు, ఇప్పుడు కూడా చాలా మంది ఆల్మోస్ట్ 220 ఇల్లులు ఇప్పుడు కూడా కనిపించట్లేదు, మట్టి కింద ఉందన్నమాట. అంత ఘోరమైన ట్రాజడీ. కానీ ట్రాజడీ జరిగిందా, మనుషులు చేశారా, లేకుంటే నేచర్ అంటే కరెక్ట్. నేచర్‌ది ప్రకృతిది ఒక 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 హ్యాండ్ కూడా ఉంది దీంట్లో. కానీ ఇదే మెప్పాడి తాలూకునున్న క్లియర్‌గా ఇది ఉండదు. ఇది ఒక 5, 6 సంవత్సరాల తర్వాత మొత్తం పోతుందని చెప్పిన మనిషి మాధవ్ గాడ్గిల్. గాడ్గిల్ గారు మనందరికి తెలుసు. చాలా పెద్ద ఎన్వైరన్మెంటలిస్ట్. ఆయన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ మన్మోహన్ సింగ్ టైంలో అపాయింట్ చేశారు. ఈ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం స్టడీ చేసి ఒక కమిటీని ఆయనతో పాటు ఒక టీం పెట్టి తమిళనాడు నుంచి గుజరాత్ దాకా మొత్తం స్టడీ చేసి దాని థ్రెట్ ఏంటని చెప్పండి అని చెప్పేసి కమిటీని అపాయింట్ చేశారు. ఈ కమిటీ 2011లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. కానీ 2011 సార్. 2011 ఆ టైంలో వాళ్ళు 2011. ఐఎమ్ సారీ అబౌట్ మై తెలుగు, కానీ యూ హావ్ కరెక్టెడ్ మీ. థ్యాంక్ యూ సార్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రిపోర్ట్ బయటికి రాలేదు. ఆ రిపోర్ట్ బయటికే రాలేదు. తర్వాత ఎవరో ఒక కోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఆర్టీఐ కింద అడిగితే రిపోర్ట్ ఇవ్వలేదు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఫైల్ చేస్తే అప్పుడు ఢిల్లీ హైకోర్టు అన్నారు, ఇది 552 పేజీలు ఉన్నాయి రక్క గారు, అది ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, మీరు వెబ్సైట్లో పెట్టండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు ఈ రిపోర్ట్ ఫస్ట్ టైం బయటకు వచ్చింది. అక్కడి నుంచి మొదలవుతుంది ఈ కథ రాక. ఈ మెప్పాడి అనేటటువంటి ఊరికి ప్రమాదం ఉంది అని మాధవ్ గాడ్గిల్ చాలా ముందే హెచ్చరించారు. కరెక్ట్. బట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ కానీ వీళ్ళెవరూ ఏమి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే కేరళ రాజకీయాల్ని శాసిస్తుంది అయితే అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాల పార్టీ. ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది కదా. ఈ రెండు కూడా ప్రజలను హెచ్చరించటం కానీ జాగ్రత్త చర్యలు చేపట్టడం కానీ ఇవి చేయలేదా? చేయలేదని కాదు, దానికన్నా ఇంకా అక్కడ అక్రమాలు జరిగినాయి. అక్కడ పెద్ద పెద్ద హోటళ్లు కట్టారు, రిసార్ట్లు కట్టారు. ఇదన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అంట. సరే, మాధవ్ గాడ్గిల్ కమిషన్ ఏం చెప్పారు, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అని ESZ 3 విభాగాల్లో వాళ్ళు దాన్ని డిఫరెన్షియేట్ చేశారనమాట. ESZ1 అంటే అక్కడ ఏ యాక్టివిటీ ఉండకూడదు, అక్కడ మీరు రాళ్ళు కొట్టడం కానీ మైనింగ్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ కానీ అక్కడ ఎవరైనా ఉండడానికి వీలు లేదు. సెకండ్ జోన్లో కొంచెం లీవే ఇచ్చారు. ఓకే, మీరు ఇక్కడ ఈ ఇల్లులు కట్టుకోవచ్చు, కానీ ఇట్లాంటి ఇల్లు కట్టాలి, ఈ స్లోప్స్లో ఇల్లు కట్టకూడదు, అది ఒక కండిషన్ పెట్టారు. మూడో జోన్లో కొంచెం రిలాక్స్గా ఫార్మింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, కానీ దానికి కూడా కొంచెం నిబంధనలు పెట్టారంట. కానీ ఈ రిపోర్ట్ని కేరళ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. మనకు తెలుసు యూనియన్ గవర్నమెంట్ అయితే దాచిపెట్టేసింది రిపోర్ట్ని. కేరళ గవర్నమెంట్ ఇది వెబ్సైట్లో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగింది. అక్కడున్న చర్చ్ లీడర్స్, అక్కడున్న బిషప్స్ కొంతమంది దీనికి వ్యతిరేకంగా ఊరేగింపు తీసి అక్కడ ఈ రిపోర్ట్ని తగలబెట్టారు, కాపీలు తగలబెట్టి ఈ రిపోర్ట్ మేము యాక్సెప్ట్ చేయము, మా ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు, మా ప్రజలు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మీరు అక్కడి నుంచి మూవ్ చేస్తే వాళ్ళని చెప్పి పెద్ద గొడవ. దానికి ముందు మనం కేరళ టోపోగ్రఫీ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి రాక గారు. కేరళలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా. ఎందుకంటే అసలు చాలా చిన్న ల్యాండ్ అది. ఒకవైపు ఏమో 30 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది, ఇంకోటి 120 కిలోమీటర్లు ఉంటుంది, అంతే, దానికన్నా ఎక్కువ లేదు. మీరు ఒక ట్రైన్లో పోతుంటే కూడా మీకు తెలిసిపోతుంది, ఒక్క ఇల్లు కాగానే నెక్స్ట్ ఇల్లు కనిపిస్తుంది, దాని కాగానే నెక్స్ట్ ఇల్లు, అసలు ఒక్క స్పేస్ కూడా ఫ్రీగా ఉండదు, అంత టైట్గా ఉన్న పాపులేషన్ అక్కడ. సో అక్కడ భూమి అంటే అసలు లేదు. ఈవెన్ రైల్వే ఎక్స్పాన్షన్కి రెండో ట్రాక్ వేయడానికి, సెకండ్ డబ్లింగ్ ట్రాక్కి ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు, ఎందుకంటే భూమి లేదు, ఎవరు వేయడానికి రెడీగా లేరు. సో ఇప్పుడు కాదు, ఇది
టీజీ మోహన్ దాస్ అని చెప్పి చాలా పెద్ద జర్నలిస్ట్, కాలమ్నిస్ట్ కేరళలో. ఆయన మొన్ననే ఇది ట్రాజెడీ అయిన తర్వాత ఒక వీడియో చేశారు. దాంట్లో ఆయన చెప్పారంటే ఆయన ఒక 20-30 సంవత్సరాల ముందు కూడా వెళ్ళి పాత రికార్డ్స్ తీసి చూసారంట. అక్కడ ఒక కౌముది అనే ఒక పబ్లికేషన్ ఉంది, కేరళ కౌముది న్యూస్ పేపర్. దాంట్లో ఆర్కైవ్స్ వెళ్ళి చూస్తే 1960, 70, 80లో వేలాది ఏకర్లు వనభూమి, ఐ మీన్ ఫారెస్ట్ ల్యాండ్ని ఇది పట్టాలు ఇచ్చేశారు. ఆలోచించండి. అది ఈ ఏరియాస్లో అన్నీ వస్తుంది. మెప్పాడి, చూరుల్మలై ఇట్లాంటిది, అండ్ ఆల్సో ఇడిక్కి వైపు, కోటయం వైపు, పాలక్కాడ్ వైపు, త్రిశూర్ హై రేంజెస్లో అన్నిట్లో ఏకర్లు 15, 20,000 ఏకర్లు, 30,000 ఏకర్లు పట్టాలు ఇచ్చేశారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా కానీ, కాంగ్రెస్ ఉన్నా కానీ ఇదే కల్చర్ నడుస్తుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు పట్టాలు ఇచ్చి, మనం కూడా చూసాం ఇక్కడ పొదు ల్యాండ్లు ఇచ్చి కల్టివేషన్ చేస్తున్నప్పుడు అదే గొడవ ఇక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ల్యాండ్ స్లైడ్ ఇష్యూ లేదు తెలంగాణలో, కానీ అక్కడ ఉంది. సో వీళ్ళేం చేశారంటే, వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి మొత్తం కొట్టేశారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి అక్కడ కార్డమం కల్టివేషన్, అది కాకుండా పెప్పర్ కల్టివేషన్, ఇది అంటే ఏలకులు, ఏలక్కాయ కరెక్ట్, మలయాళం రూపంలో ఏలకాయ అంటాం మేము దాన్ని. ఏలకాయ అదేవిధంగా కల్టివేషన్, మిరియాలు. ఇది మోస్ట్లీ ఆ ఏరియాలో ఏలకాయ గ్రో అవుతుంది. కోటయం వైపు ఎక్కువ ఈ మిరియాలు ఉంటుంది అనమాట. దాంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ మీరు ఎక్కువ ఈ ప్యాడీ కల్టివేషన్ ఏం చేయలేరు అక్కడ, ఎందుకంటే అట్లాంటి అన్డ్యులేటెడ్ టెరైన్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది అనమాట ల్యాండ్. సో ఏం చేశారంటే వీళ్ళు ఇది కల్టివేషన్ మొదలు పెట్టంగానే ఈ ల్యాండ్, ఈ భూమి లూజ్ అయిపోయింది, ఎందుకంటే దానికి సపోర్ట్ లేదు. ఏలక్కాయకి అంత పెద్ద రూట్స్ ఏం లేవు అక్కడ ఉన్న చెట్టుకి. ఈ పాత ఉన్న టీ ఎస్టేట్స్ కూడా చాలా మంది తగ్గించుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఈ హారిసన్స్ మలయాళం అని చెప్పి టాటా వాళ్ళ దగ్గర ఉన్న గ్రూప్ వాళ్ళు ముందు, ఇప్పుడు కూడా మొన్న జరిగిన ట్రాజెడీ తర్వాత వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ ఉంది కొండ మీద, ఏది జరిగిన ప్లేస్ కన్నా చాలా దగ్గర. ఆ బిల్డింగ్ ఇప్పుడు కూడా అట్లా నిలబడింది రాకా గారు, దానికి ఏం కాలేదు. కొండ చర్యలు విరిగిపడే మార్గంలో లేదు, దానిపైన ఉంది. కానీ అది మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపిస్తుంది ఒకటి. నెక్స్ట్, బ్రిటిష్ వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి ఇది బ్రేక్ అవుతుంది అనేది. వాళ్ళు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అక్కడ ల్యాండ్ స్లైడ్ నడుస్తుంది. సో వాళ్ళకు ఒక ఐడియా ఉంది. కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చాలా మంది అక్కడ పనిచేస్తున్న టీ ఎస్టేట్ వర్కర్స్, వాళ్ళకి ఏం చేశారంటే వీళ్ళు క్వార్టర్స్ కట్టారు కింద. ఆ క్వార్టర్స్ మీద వచ్చి రాళ్ళు, మట్టి, నీళ్లు అంతా రాత్రి, అది కూడా నిద్రపోతున్న టైంలో రియాక్ట్ కట్టడానికి టైం లేకుండా అనమాట. సరే, దానికన్నా ముందు వార్నింగ్ ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ నిన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా గారు చెప్పారు, మేము కేరళ గవర్నమెంట్కి ఆ 7 రోజులు ఆరెంజ్ అలర్ట్ చెప్పాం, కేరళ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఎవాక్యుయేషన్ చేయమని చెప్పాం. ఎవాక్యుయేట్ చేయాలంటే మనం ఆంధ్ర వైపు చూడాలి రాకా గారు. మీకు మనందరికి తెలుసు, ఆ దివిసీమలో జరిగిన సైక్లోన్ తర్వాత ఆంధ్ర, ఒరిస్సా బెల్ట్ కంప్లీట్ తమిళనాడు నుంచి ఈ సైక్లోన్ షెల్టర్స్ కట్టారు మీరు. ఎప్పుడైనా సైక్లోన్ వార్నింగ్ రాగానే మొత్తం ఊరంతా కంప్లీట్ ఎవాక్యుయేట్ చేసేస్తారు. కానీ కేరళలో అది జరగట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇడిచి వెళ్ళడానికి రెడీగా లేవు. వాళ్ళు ఏమంటారు, అదేం కాదులే, చిన్న వర్షం వస్తే వెళ్ళిపోతుంది, మేమే వెళ్తాం, మా ఇంట్లో అంత విలువైన సామాన్లు ఉంది, మేమే ఎక్కడ పెట్టిపోతాం, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అది కాకుండా బంగారం ఉంది, మేము ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళు ప్రాబ్లం. యూజువల్లీ వీళ్ళని ఎవాక్యుయేట్ చేసి ఒక స్కూల్లో తీసుకెళ్తారు, 2-3 రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. కానీ వెళ్ళడానికి కూడా రెడీగా లేరు. అక్కడ పోలీసు వాళ్ళు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోరు అక్కడ. సో ఈ ట్రాజెడీ జరిగిన 3 రోజుల ముందు కూడా వార్నింగ్ వచ్చింది, మీరు ఈ ఏరియాని ఎవాక్యుయేట్ చేయండి. ఆల్రెడీ మాధవ్ గాడ్గిల్ గారు చెప్పారు, ఈ ట్రాజెడీ జరుగుతుంది. ఇక్కడ ఒక్కటే కాదు, ఆయన 37 ప్లేసెస్లో, ఫస్ట్ 127 అంటే 127 చెప్పారు, తర్వాత 37లో దాంట్లో ఇంకా డేంజరస్ అని చెప్పారు. కానీ ఈ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయలేదు, గొడవ నడిచింది, అంతా అయిపోయిన తర్వాత ఆయన పాపం, ఆయన ఏదో సెమినార్ అటెండ్ చేయడానికి కేరళకు వస్తే ఆయన కొట్టడానికి ట్రై చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి. ఒక్క కాంగ్రెస్ ఎంపీ పిటి థామస్ అని, ఆయన ఇప్పుడు లేరు పాపం, చనిపోయారు. పిటి థామస్ అని ఆయన ఒక్కరే, హీస్ ఫ్రమ్ ఇడిక్కి, ఆయనకి తెలిసి ఇది ప్రాబ్లం. ఆయన చెప్పారు కాదు, ఆయన మాధవ్ గాడ్గిల్ గారు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్, మనం దాన్ని పాటించాలని. కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని పార్టీ నుంచి మొత్తం బయటికి తీసేశారు కంప్లీట్గా, అన్ని పోస్ట్ నుంచి. ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆయనకి. అంత ప్రెషర్ ఉండే అన్నమాట రిలీజియస్ లీడర్స్ దగ్గర నుంచి, స్పెషల్ చర్చ్ లీడర్స్ నుంచి. ఎందుకంటే చాలా మటుకు ఈ ఏలకాయ చేస్తున్న, కల్టివేషన్ చేస్తున్న ఫార్మర్స్ వాళ్ళందరూ రైతులు, వాళ్ళందరూ క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి. ఇప్పుడు మయనాడ్లో 40% పాపులేషన్ ముస్లిమ్స్, మరి మోస్ట్ ఆఫ్ దమ్ మలప్పురం సైడ్ నుంచి వచ్చి సెటిల్ చేసిన వాళ్ళందరూ.
అవునండి. ఒరిజినల్ సెటిలర్స్ కాదు. సో, ఈ ప్రాబ్లమ్ మొదలైనప్పుడు ఈ పీటీ థామస్ గారు చెప్పిన తర్వాత కూడా ఆయన పట్టించుకోకుండా, ఆయన ఒక చనిపోయినట్లు ఒక సీన్ తయారు చేసి, ఒక కాఫిన్‌లో ఆయన బాడీ తీసుకెళ్తున్నట్టు చేశారు వీళ్ళంతా. ఆయన శవయాత్రని ఆలోచించి తీసుకెళ్లారు. శవయాత్ర చేశారు వాళ్ళు. హ్మ్. చాలా దారుణంగా ఉండే రాక గారు. అంటే సరే ఇప్పుడు అది అయిపోయింది. సారీ వన్ ఏదో చెప్తున్నారు. పాయింట్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మాధవ్ గాడ్గిల్ ఏ ప్లేసెస్ అయితే స్పెసిఫై చేసి మోస్ట్ సెన్సిటివ్ అని 37, 38 ప్లేసెస్‌ని ఐడెంటిఫై చేశారని మీరు చెప్తున్నారు గదా! ఆ ప్లేసెస్‌లోనే ఈసారి ప్రమాదం జరిగిందా? కరెక్ట్. మెప్పాడి దాంట్లో ఉండే. ఆయన తాలూకు వైస్ చెప్పారు. ఈ హ్మ్. తాలూకులో జరగొచ్చు. ఆయన హ్మ్. ఎగ్జాక్ట్ ఈ విలేజ్ అని చెప్పలేదు. మెప్పాడి తాలూకులో ఈ చూరమలై, మెప్పాడి ఇదంతా ఉన్నది. ఇక్కడ ఇట్లాంటి అది కూడా టైం కూడా చెప్పారు. 6 సంవత్సరాల తర్వాత ఈ గ్రామాలు ఉండవని చెప్పారు. హ్మ్. మీరిక్కడ ఇల్లు కడితే అంతే సంగతి. ఇక్కడ ఉన్నోళ్ళు చనిపోతారు. ఇల్లు పోతే అన్నీ పోతాయి అన్నారు. చెప్పినట్టే జరిగింది రాకగా. సరే ఇంత గొడవ జరిగింది. కేరళ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసేసింది. మేము అసలు యాక్సెప్ట్ చేయం. కర్ణాటక కూడా చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ దాకా 6 సార్లు దీని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కి ఒక ఒక ప్రపోజల్ దానికోసం పెట్టడానికి నోటిఫై చేశారు. 5 అయిపోయినాయి. ఆరోది ఇప్పుడొస్తుంది. ఇప్పుడు దాకా ఒక్క స్టేట్ గవర్నమెంట్ మహారాష్ట్ర మినహా మహారాష్ట్ర, గుజరాత్ మినహా ఏ స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ కావట్లేదు దీనికి. సరే మాధవ్ గాడ్గిల్ గారిని పక్కన పెట్టేశారు. కస్తూరి రంగన్ కమిటీని పెట్టారు. మన పాత ఇస్రో చైర్మన్‌గా ఉండే ఆయన ఇస్రో కస్తూరి చైర్మన్. రంగన్ గారు. ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన ఏం చేశారంటే ఇది కొంచెం డైల్యూట్ చేశారు. హ్మ్. గాడ్గిల్ గారు చెప్పిన దానికి ఒక 37% తగ్గించి ఇదే చాలు మనకని చెప్పేసి ఇది ఎంత ఈకో సెన్సిటివ్ అంత లేదు గానీ అక్కడ ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసేసి అందరిని కొంచెం హ్యాపీగా పెట్టడానికి ట్రై చేశారు. కానీ ఆయన రిపోర్ట్ కూడా పట్టించుకోలేదు. ఆలోచించండి. సో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అక్కడ. ఆ భూమిని మేము ఇడిచిపోము. మేము అక్కడే ఉంటాము. మాకు పట్టాలిచ్చారు. పట్టాలెవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఏమైనా స్టడీ చేశారా? ఏం చేయలేదు. ఇకాలజీ స్టడీ చేయలేదు. ఏం లేదు. ఓట్ల కోసం భూమి ఇచ్చి తీసుకున్నారు. మన దగ్గర కూడా జరుగుతుంది. అక్కడ కూడా కేరళలో కూడా జరిగింది. కానీ మన దగ్గర తెలంగాణలో నేను చెప్పినట్లు అంత ల్యాండ్ స్లైడ్ ఇష్యూ లేదు. కానీ కేరళలో ఈ కొండల మీద కూడా ఇల్లు కట్టేసి ఇప్పుడు చూసినాం ఏం జరిగిందని. ఇది ఫస్ట్ టైమ్ మొదటిసారి కాదు రాకా గారు ఇది. కోట్టయం డిస్ట్రిక్ట్‌లో జరిగింది. ఇడిక్కిలో మొత్తంగా జరిగింది. రబ్బర్ తోటల విషయంలో జరిగింది. గతంలో ఒకసారి కరెక్ట్. రబ్బర్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా రావడం వల్ల అది కూడా చర్చ్ ప్రోద్బలంతోటే రబ్బర్ ప్లాంటేషన్స్ వచ్చాయి. ఆహ్, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తము వెజిటేషన్ గాని, అక్కడ ఎకాలజీ దెబ్బతిని వరదలు వచ్చినప్పుడు చాలా భారీ నష్టం జరిగింది. కరెక్ట్. కరెక్ట్. 2018లో మీకు గుర్తుంటుంది. పెద్ద ఒక వరద వచ్చింది కేరళలో. చాలా అవును. పెద్ద డిజాస్టర్ ఉంది. దీనికన్నా పెద్దదది. అవును. డ్యామ్‌లన్నీ నిండిపోయి డ్యామ్‌లో నీళ్లు ఉంచుకున్నారు. అది ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లమ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన తప్పిదం అది. కరెక్ట్. మనీ దాని అని గురించి చెప్పి కొద్దిగా అప్పుడున్న వివరిస్తారా? అంటే అది ఎలాగా ఎం అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో తప్పు ఈ చేసింది? మాన్సూన్ సీజన్‌లో రాకా గారు వర్షం పడేటప్పుడు కేరళలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని నడుస్తుంది. కేరళలో థర్మల్ పవర్ ప్లాంట్ లేదు. హ్మ్. అదొక ఇకాలజీ ప్రాబ్లమ్ అని చెప్పి ఇంకోటి కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ. హ్మ్. న్యూక్లియర్ ప్లాంట్ కూడా పెట్టుకోము మేము. వి ఆర్ అగెయిన్స్ట్ ఇట్ అని చెప్పి. సరే హ్మ్. అది ఉండండి. ఇడిక్కి ఇట్లాంటి ముల్లపెరియార్ ఇట్లా చాలా మటుకు కానీ ముల్లపెరియార్‌లో ఇది హైడ్రో లేదు. ఇడిక్కి ఈస్ ద మెయిన్ జనరేటింగ్ స్టేషన్ అన్నమాట. వీళ్ళేం చేస్తారు? ఈ నీళ్ళొచ్చిన నీళ్ళన్నీ స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే కేరళలో ఆ నీళ్ళ డ్యామ్ నుంచి బయటికెళ్ళిందనుకోండి, అది డైరెక్ట్ సముద్రంలో ఎళ్ళిపోతుంది. అవును. ఎందుకంటే వెడల్పు 120 కిలోమీటర్లే. ఆ! 120 కిలోమీటర్లు దాని ముందు కట్టిన డ్యామ్ అయితే ఒక 50 కిలోమీటర్లు కాగానే అది ఎళ్లి సముద్రంలో ఎళ్ళిపోతుంది నీళ్ళు. హ్మ్. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళుండవు. ఇది పెరెన్నియల్ ప్రాబ్లమ్ కేరళ. అక్కడున్న అన్నిటికంటే పెద్ద రివర్ భారతపుళ అంటారు. అది ఆల్‌మోస్ట్ ఒక 4 డిస్ట్రిక్ట్ క్రాస్ చేసి ఎళ్తుంది. ఎళ్లి లాస్ట్‌లో అది సముద్రంలో కలిసిపోతుంది. దాని మీద డ్యామ్ కట్టలేము. అంత పెద్ద రివర్ కాదు గానీ, అంత చిన్నది కూడా కాదు. సో, ఈ ప్రాబ్లమ్ ఈ నీళ్ళు ఆపడానికి వీళ్ళేం చేశారంటే అన్ని డ్యామ్‌లు నింపుకున్నారు. వీళ్ళేం యాంటిసిపేట్ చేసారు ఇంకా వర్షాలు పడవు. ఈ నీళ్ళు సరిపోతాయి మనకని. కానీ దాని తర్వాత వర్షాలు పడ్డాయి. రాత్రికి రాత్రి ఈ డ్యామ్ ఈ కంప్లీట్ గేట్లు ఎత్తివేశారు. ఎత్తేసారు. మన దగ్గర శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో ప్రజలకి చేసినట్టు ఇన్ఫార్మ్ ఎత్తివేశారు. కూడా చేయలేదు. టైం లేకుండే. ఆ! మీరు రాత్రి 1 గంట ఎవరిని ఇన్ఫార్మ్ చేస్తారు? రేడియోలో చెప్పిందంటున్నారు. ఎవడు వింటారు? రాత్రి 1 గంటకి ఎవరైనా రేడియో కూర్చుంటారా? సైరన్ కొట్టామంటాడు. సైరన్ ఉంటే చుట్టుపక్కన ఒక 2, 3 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి సైరన్ వినబడుతుంది. మీరు
గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ వాటర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం రాకుంటుండే. కానీ ఒక డిసిషన్ మేకింగ్ అథారిటీ, ఆయన మినిస్టర్ ఎంఎం మనీకి అంత చదువు లేదు, ఆయనకి సైంటిఫిక్ థింకింగ్ లేదు. సరే ఆయన బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, సెక్రటరీ లెవెల్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళెందుకు చెప్పలేదు? చెప్పారా, ఈయన పట్టించుకోలేదా? అది ఇంకో మాట. దాని తర్వాత ఏదో ఎంక్వైరీ పెట్టారు కానీ ఏం కాలేదు. నెట్ రిజల్ట్ ఏమైందంటే మొత్తం కేరళ నీళ్లతోని స్వాహా అయిపోయింది కంప్లీట్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చినాయి. మా ఇంట్లో మా అమ్మగారిని బోట్లో తీసుకెళ్లారు ఇంటి నుంచి. అంత ప్రాబ్లం అయిపోయింది అన్న. సో న్యాచురల్ డిజాస్టర్స్ అనేది కేరళలో చాలా నార్మల్, కొత్తదేం కాదు ఇది. కానీ ఇప్పుడు జరిగిన ఒక ఈ మెప్పాడి, ఈ వయనాడ్ డిజాస్టర్లో ఒక లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు నేచర్ని రెస్పెక్ట్ చేయకపోతే అది తిప్పి కొడుతుంది. ఆ కొట్టినప్పుడు ఆ రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం ఇట్లా. సరే, ఈ రెండో రిపోర్ట్, కస్తూరి రంగన్ రిపోర్ట్ కూడా పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ఉమ్మన్ చాండి గారు చీఫ్ మినిస్టర్గా వచ్చినప్పుడు ఆయన ఇంకో కమిషన్ పెట్టారు. ఫస్ట్ 2 కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే, థర్డ్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ కమిషన్ పెట్టారు. వాళ్ళకి తెలిసిన ఒక మనిషిని, ఆయన పేరు కూడా ఉమ్మన్ కమిషన్. ఆయన అసలు మొత్తం డైల్యూట్ చేసి పడేస్తాడు. ఏం ప్రాబ్లం మీరేమైనా చేసుకోండి. ఉమ్మన్ చాండీది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కరెక్ట్ సార్. సో ఉమ్మన్ అని ఏదో ఒక బ్యూరోక్రాట్, సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు ఉన్నారు, ఆయన పెట్టారు. ఆయన ఇచ్చిన రిపోర్టు అన్ని అండి, మీరు పండుగ చేసుకోండి అని చెప్పారు. అందరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ఇడిక్కి రేంజ్ లో విఎస్ అచ్యుతానందన్ ఉన్నప్పుడు పట్టాలు ఆపారు ఆయన. దట్ ఈస్ ఓన్లీ గుడ్ థింగ్ అచ్యుతానందన్ చేసింది. కానీ దాంతోనే ఆయనకి పార్టీలో ఇంత పెద్ద రెబెలియన్ వచ్చిందంటే, ఆయన ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి చేరైపోయింది. ఆయన పట్టాలు ఇవ్వడం అనేది వీళ్ళ బర్త్ రైట్ అనుకుంటారు వీళ్ళు. పట్టాలు ఇచ్చేది మొత్తం వీళ్ళకే. వయనాడ్లో ఉన్న రిసార్ట్లు, ఇడిక్కీలో ఉన్న రిసార్ట్లు, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇది కారణం ఇదండి మెయిన్ గా. రాక గారు, మనం అన్ని చెప్పుకుంటాం, మనం ఇల్లు కట్టుకుంటారు, అన్ని చేస్తారు. ఈ రిసార్ట్లు ఏం చేస్తారంటే నీళ్ళు ఆపేస్తారు. అంటే చిన్న చిన్న చెరువుల్లో వస్తున్న నీళ్ళని ఆపేస్తారు, స్విమ్మింగ్ పూల్లో వాడుకుంటారు, వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కోసం వాడుకుంటారు. ఆ ఫ్లో కరెక్ట్ గా రాదు. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ నీళ్లు ఒక ప్లేస్ లో అక్యుములేట్ అయినప్పుడు అక్కడి నుంచి చిన్న చిన్న ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నమాట. మా దాంట్లో ఉరుల్ పొట్టలు అంటారు, అంటే ల్యాండ్ స్లైడ్ ని మలయాళంలో. ఈ ల్యాండ్ స్లైడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కింద ఉన్న రాక్స్ అని అన్స్టేబుల్ అయిపోతుంది. అంటే పెద్ద పెద్ద రాళ్ళు, గన్న రాళ్ళు, అది గ్రానైట్ రాళ్ళు మొత్తం లూజ్ అయిపోతుంది. మట్టిని పట్టుకోవడానికి చెట్లు లేవు, పెద్ద పెద్ద చెట్లని కొట్టేశారు వీళ్ళు మొత్తం రిసార్ట్ తయారు చేయడానికి. వయనాడ్లో ఉన్న రిసార్ట్లు ఐ థింక్ 20-30 పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి. వయనాడ్ అనేది బార్డరింగ్ కొడగు. అక్కడి నుంచి ఒక కల్చర్ స్టార్ట్ అవుతుంది. సేమ్ సీన్ కూర్గ్ లో ఉన్న, కొడగులో ఉన్న అదే మీకు వాతావరణము అదే కనిపిస్తుంది ఇక్కడ కూడా. రాక గారు, సో ఈ పరిస్థితి జరిగిన దానికి సరే, నేచర్, నేను చెప్పినట్లు స్టార్టింగ్ నేచర్ది కూడా కొంచెం ఉండే, కానీ ఇదొక గ్రానైట్ క్వారీయింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున కేరళలో చాలా పెద్ద జరుగుతోందండి. దాని గురించి పైన ఈ గ్రానైట్ అనేది కేరళలో ఎక్కువ లేదు రాక గారు. అక్కడ కన్స్ట్రక్షన్ బూమ్ ఇప్పుడు కాదు, కన్నా 10 సంవత్సరాల ముందు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ బూమ్ ఉండే. దుబాయ్ నుంచి వచ్చిన పైసలు పెట్టి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు. దానికి గ్రానైట్ లేదు, ఇసుక కూడా లేదు అక్కడ. ఇన్ఫాక్ట్ ఇసుక కోసం అక్కడ కొట్టుకుంటారు. కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. అట్లీస్ట్ ఇసుకలో శాండ్ మైనింగ్ లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నారు. కానీ గ్రానైట్ క్వారీస్ ఇట్లాంటి హై రేంజ్ లో ఉంటుంది, కొండ పైన ఉన్న దాని మీద అక్కడ వెళ్ళి వీళ్ళు మైనింగ్ చేస్తారు. గ్రానైట్ జెలటిన్ స్టిక్ పెట్టి బ్లాస్ట్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే కొత్త కొండ కదిలిపోతుంది. దానికి కూడా రెస్ట్రిక్షన్ పెట్టారు. గాడ్గిల్ కమిషన్ చెప్పారు, కస్తూరి రంగన్ కమిషన్ కూడా చెప్పారు, మీరు హ్యూమన్ హ్యాబిటేషన్ నుంచి ఇంత దూరం పెట్టుకోండి. దాన్ని కూడా అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ డైల్యూట్ చేసి పడేస్తారు. ఎందుకంటే ఈ మాఫియా, ఈ గ్రానైట్ మాఫియా దీనికి నంబర్ 1 రెస్పాన్స్. వీళ్ళు అక్కడున్న పొలిటీషియన్స్ కి డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన పొలిటీషియన్ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఈవెన్ ఐ థింక్ కస్తూరి రంగన్ కమిషనర్ చెప్పారనుకుంటా, మేబీ గాడ్గిల్. ఒకసారి మీరు గ్రానైట్ క్వారింగ్ చేసేస్తే, రాక గారు మన దగ్గర కూడా కనిపిస్తుంది తెలంగాణ, వీళ్ళు ఏం చేశారంటే ఇట్సేసి వెళ్ళిపోతారు. దాంట్లో నీళ్ళు ఎండిపోతుంది. నీళ్ళు ఎండిపోయినప్పుడు ఏమైతుంది, స్కూల్కి వెళ్ళే పిల్లలు, చిన్న వాళ్ళు వచ్చి అక్కడ ఈత కొట్టడానికి ట్రై చేస్తారు, మునిగిపోతారు దాంట్లో. ఎందుకంటే దాని కింద గ్రానైట్ ఉంది, ఇంకా పీసెస్ బయటకి ఎట్లా వస్తున్నాడు, దాని లోపల కాలు పోయి చిక్కపోతే అక్కడే పోతాడు. రూల్ ఏంటంటే దాన్ని నింపాలి, మట్టి పెట్టి నింపాలి. దాని తర్వాతనే మీరు ఎగ్జిట్ చేయాలి అక్కడి నుంచి, గ్రానైట్ క్వారింగ్ నుంచి. చేయరు, డబ్బులు పడతాయి కాదు అన్ని చేయడానికి. తీసుకున్న గ్రానైట్ అని తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా ఇడిచేసి వెళ్ళిపోతారు. ఈ గ్యాప్ క్రియేట్ అవుతుంది చూడండి గ్రానైట్ లో. ఈ రాయి ఒక్కటేసారి ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు కదలడానికి.
గ్రానైట్ క్వారింగ్ చేసినప్పుడు కింద నుంచి కూడా లూజ్ అయిపోతుంది, కంప్లీట్ సోల్ స్ట్రక్చర్. అక్కడ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో గ్రానైట్ క్వారింగ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఎస్పెషలీ ఇల్లు కానీ రిసార్ట్లు. మూడవది ఈ రివర్ ది ఫ్లో కూడా వీళ్ళు కంప్లీట్ మార్చేస్తున్నారు రోడ్లు కట్టడానికి. ఇన్ఫాక్ట్ మన కమిషన్, గాడ్గిల్ కమిషన్ క్లియర్గా చెప్పారు, మాధవ్ గాడ్గిల్, మీరు రోడ్ కడుతున్నప్పుడు కూడా చాలా క్లియర్గా కట్టండి. ఇప్పుడు నేషనల్ హైవే మన ఇది అంకోలా నుంచి అది మనం పన్వేల్ టు కన్యాకుమారి హైవే, అదే మన షిరూర్ దగ్గర కొట్టుకుపోయింది అన్నాను చూడండి, అది కూడా చాలా దగ్గర కట్టారు, మట్టి గుంజుకున్నారు హైవే నుంచి, అక్కడ కొండపై నుంచి. ఆ కొండ వచ్చేసి కింద రోడ్ మీదకి వచ్చేసింది, అంతే సింపుల్. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏం కావాలంటే చేసుకుంటున్నారు. చేసేది తప్పు అని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేరు. ఎవరైనా దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని తిడతారు. ఇప్పుడు మాధవ్ గాడ్గిల్ గారు నిన్న చూశాను నేను, ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా ఛానల్స్, ఇంక్లూడింగ్ మలయాళం ఛానల్స్. ఆయన ఇంతే చెప్పారు, నేను ఆ రోజు చెప్పాను కదా, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, అన్ని చేశారు మీరు కలిసి, ఇప్పుడు ఏమైందని అడిగారు. ఆ ప్రశ్నకి ఎవరికి జవాబు లేదు రాక. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, నిజానికి ఇటువంటి విషాద సమయంలో మనం రాజకీయాలు మాట్లాడకూడదు, లేకపోతే రకరకాల ఇటువంటి ఇష్యూస్ కూడా మాట్లాడకూడదు. కానీ నాకు ఒక ప్రశ్న, ఎందుకంటే చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది క్రైస్తవులు, వీళ్ళందరికీ క్రైస్తవ చర్చ్ మద్దతు ఉంది, అదేవిధంగా ఇస్లామిక్ సంస్థల మద్దతు ఉంది. ఆ సంస్థలను ప్రజలు ప్రశ్నిస్తున్నారా? కనీసం మీరు తప్పు మాకు చెప్పారు, లేకపోతే మీ వల్ల ఇలా జరిగింది, మేమింత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, మా జీవితాలు ఇలా కావడానికి మీరు కారణమని నిలదీయడం గాని, ఒక రాజకీయ నాయకుడిని అయితే గల్లాలు పుచ్చుకుంటారు, అతన్ని పట్టుకుని నడి రోడ్లో చెప్పులతో కొట్టడం, ఇవన్నీ చేస్తారు కదా. ఈ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ప్రజలు ఇలా అడుగుతున్నారా? అడగట్లేదు రాక గారు. దట్స్ అ సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఈ పినరాయి విజయన్ ఏం చెప్పారంటే, మేమేం చేయాలండి, మీరు అదంటారు, గ్రానైట్ అంటారు, ఇది ఎక్కడో కొండ మీద జరిగిన, అడవిలో జరిగిన ల్యాండ్ స్లైడ్, మేము ఎట్లా కంట్రోల్ చేయాలంటున్నారు. ఆయన ఎస్కేప్ అయిపోయారు దాని నుంచి ఈజీగా. కానీ మీరు అడిగిన ప్రశ్నకి రిలీజియస్ లీడర్స్, ఇది బిషప్స్, 2 బిషప్స్ ఉన్నారు, దాంట్లో ఒకరే ఉన్నారు ఇప్పుడు, ఆయన్ని అడగాలి. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ ఇంకొకరు ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు ఆయన, ఆ బిషప్ లేరు ఇప్పుడు. సో వీళ్ళిద్దరు కలిసి చేసిన గొడవతోనే ఆ గాడ్గిల్ కమిషన్ రిపోర్ట్ ని పక్కన పెట్టారు. చాలా పెద్ద గొడవ చేశారు. కర్ణాటకలో కూడా అంత జరగలేదు, కానీ కేరళలో చాలా పెద్ద ప్రొటెస్ట్. అక్కడ ఏదంటే మమ్మల్ని మీరు ఉండట్లేదు, మా రైట్ అది ఇది అని చెప్పి గొడవ చేశారు. కానీ అదే వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి మీరు చెప్పినట్లు ఆ బిషప్ను తీసుకొచ్చి ఆ మెప్పాడి మార్గ్ బయట కూర్చోబెట్టాలి, మార్చరీ బయట కూర్చోబెట్టాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది చనిపోతే ఎట్లా ఉంటుంది, ఒక ఫ్యామిలీకి ఏమనిపిస్తుంది. కాలు చేతులు కూడా దొరకట్లేదు వాళ్ళకి, డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు దొరికిన పార్ట్స్ చూసుకొని. ఆలోచించండి రకగా, ఇదొక షియర్ మ్యాన్ మేడ్ డిసాస్టర్. దానికి ఏంటంటే ఈ డబ్బుల కోసం, ఈ చెప్పినట్ల అగ్రికల్చర్ చేయడానికి కోసం. సరే, మిమ్మల్ని అక్కడి నుంచి మార్చమన్నారు, మీరు ఎందుకు మారలేదు? అక్కడి నుంచి రెస్టారెంట్లు కట్టుకున్నది. ఇవాళ కూడా చూసాను నేను, అక్కడ పెద్ద ఒక బ్రిడ్జ్ ఉండేది, కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఒక బెయిలీ బ్రిడ్జ్ కట్టేశారు. ఇవాళ సాయంత్రం దాకా దాని వెహికల్స్ కూడా దాని పైనుంచి వెళ్తుంది. ఇప్పుడు ఆ బెయిలీ బ్రిడ్జ్ అక్కడే ఉంటుంది ఒక 5 సంవత్సరాల దాకా, ఎందుకంటే వీళ్ళు బ్రిడ్జ్ కట్టడానికి వీళ్ళకి అంత టైం, చాలా టైం తీసుకుంటారు కేరళలో. సో మీరు ఏం ట్రై చేస్తున్నారు? మీరు ఇట్లాంటి రీజన్స్ లో దాన్ని ఎట్లా ఉంది అట్లనే ఉండనియండి. కొండలు ఎక్కడుంది అక్కడ వెళ్ళి ఇల్లు కట్టకండి. అక్కడ వెళ్ళి మీరు మళ్ళీ ఇట్లాంటి అగ్రికల్చర్ అట్లాంటి ఏం చేయకండి. అక్కడ వెళ్ళి చెట్టు కొట్టకండి. మన దగ్గర కూడా మనం చూస్తాం రాక గారు, మన ఆదివాసీలు అంటాం, మనం చెంచు ట్రైబ్స్ ఉంటాం, నల్లమల, వాళ్ళు కోఎగ్జిస్ట్ చేస్తారు ఫారెస్ట్తోని. ఫారెస్ట్ వెళ్ళి గమ్ము తీసుకొస్తారు, కొన్ని సోప్ నట్స్ తీసుకొస్తారు, ఇట్లాంటి చిన్న చిన్న చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు అడవి అంటే ఏంటి, అడవిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని చెప్పి. అక్కడ ఉన్న జంతువులతోనే వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటారు ఎంత బాగా. కానీ ఇక్కడ ఏంటంటే కేరళలో కాన్స్టెంట్ గా ఎవ్రీడే న్యూస్ ఏమొస్తుందంటే, ఏనుగులు దిగొచ్చి మొత్తం ఉన్న ఫార్మ్ అంతా కొట్టేసి వెళ్ళిపోయిందని. మరి మీరెళ్ళి వాళ్ళ ఏరియాలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు వస్తారు, ఏనుగులు వాళ్ళ ఏరియా అది, మీరెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అది మీ తప్పది. తమాషా ఏంటంటే, ఇటువంటిది గనక ఏ ఉత్తరాఖండ్ లోనో లేకపోతే కేదార్నాథ్ లోనో జ్యోతిర్మఠ్ లోనో జరిగితే, ఈ పాటికి నేషనల్ ఛానల్స్ మొత్తము దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి చాలా హడావిడి చేసేవి. కేరళ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక కంప్లీట్ సైలెన్స్ ఆఫ్ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్
ఉన్నట్టుగా అనిపిస్తోంది కేరళ విషయానికి వచ్చేటప్పటికి. అది తేజస్వి సూర్య అడిగారు రాహుల్ గాంధీ దగ్గర పార్లమెంట్‌లో నిన్న. మీరు ఎంపీగా ఉన్నారు గదా! 5 సంవత్సరాలు. అక్కడ క్లియర్‌గా ఇంత డేంజరస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్‌లో హ్యూమన్ హాబిటేషన్స్ ఉండకూడదని ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా గాడ్గిల్ కమిటీ గానివ్వండి, కస్తూరి రంగన్ ప్యానెల్ గాని, మీరు ఎందుకు అక్కడి నుంచి వీళ్ళని షిఫ్ట్ చేయలేదు? అసలు రాహుల్ గాంధీకి ఆ ఏరియా ఎక్కడని కూడా తెలియదు ముందు. ఇవాళొచ్చారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరొచ్చారు. వచ్చి పాలిటిక్స్ మాట్లాడకూడదు మనం ఈ టైంలో. పాలిటిక్స్ మాట్లాడాలి. ఈ ఎందుకంటే టైంలోనే దీని తర్వాత పాలిటిక్స్ చర్చించాలి. 2 వారాల తర్వాత మర్చిపోతారు రాక గారు. అవును. పబ్లిక్ మెమరీ ఈస్ వెరీ షార్ట్ ఇన్ ఇండియా అంటారు. కరెక్ట్ అది. అవును. 2 వారాలు, 3 వారాల తర్వాత వీళ్ళు ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఆ ఫ్యామిలీస్‌కి ఉంటుంది అంతే. కానీ అవును. వీళ్ళకేం ఉండదు. వీళ్ళు మర్చిపోతారు. నెక్స్ట్ దానికెళ్ళిపోతారు. ఇది ప్రాబ్లమ్ అన్నమాట. మనం చ ఈ ఇప్పుడే చర్చించాలి. చర్చించి వీళ్ళెవరెవరు చేశారు, తప్పు చేశారు, వాళ్ళందరిని శిక్షించాలి. దీంట్లో చనిపోయిన గవర్నమెంట్ వారి అఫీషియల్స్ నంబర్ 1. బహుశా రాహుల్ గాంధీ చనిపోయిన వారి కాస్ట్ ఏమిటో, ఇందులో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, దీని గురించి మాట్లాడతారేమో. కేరళలో క్యాస్ట్ సర్వే చేయడు రాహుల్ గాంధీ. రాహుల్ మీరెప్పుడైనా గాంధీ విన్నారా? చేయరు. అక్కడ వాళ్ళు చూపిస్తారు. క్రిస్టియన్స్, ముస్లిం చూపిస్తారు రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే చేస్తే ఎట్లుంటుందని. అది అవునండి. యూపీలో అడుగుతాడు, బీహార్‌లో అడుగుతాడు, రాజస్థాన్‌లో అడుగుతాడు, మధ్యప్రదేశ్‌లో అడుగుతాడు. కానీ సౌత్ ఇండియాలో ఎక్కడ కేరళలో సర్వే ఉండదు. అడగడు. కేరళలో ఉండదు. కేరళలో వాళ్ళకి తెలుసు. అక్కడున్న మెజారిటీ పాపులేషన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. హిందువులు గాదు. మీరు ఎక్కడి సర్వే ఏం చేయలేరు అక్కడెళ్లి. ఏం చేద్దాం చేస్తే కూడా దానికి ఏం బెనిఫిట్ రాదు వాళ్ళకి. అక్కడున్న అవును. వాళ్ళకి. అయితే కానీ థట్ ఈస్ అన్నిటికన్నా ఇక్కడ నాకు తమాషా అంటే చూస్తుంటే కొంత నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, మిషనరీ వ్యవస్థ గానివ్వండి, ప్రభుత్వం గానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వ్యవస్థలు గాని, వీటన్నిటికన్నా ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో దే వర్ ద ఫస్ట్ రెస్పాండర్స్ ఇన్ మెనీ ప్లేసెస్. దాని గురించి కొద్దిగా చర్చించుకొని మనము వి విల్ కాల్ ఇట్ ఎ డే. సేవా భారతి. ఇప్పుడు కాదు. ఎప్పుడైనా ఏ నేచురల్ డిజాస్టర్ జరిగినా గాని సేవా భారతి వాళ్ళు ఫస్ట్ అక్కడ ఉంటారు. వాళ్ళకొక చాలా స్ట్రాంగ్ నెట్‌వర్క్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు. అంబులెన్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా పెద్ద నెట్‌వర్క్ ఆఫ్ అంబులెన్సెస్. ఇవాళ కూడా నేను చూసాను. వాళ్ళ అంబులెన్స్ తిరుగుతూనే ఉంది. మిగతా అంబులెన్స్ కూడా ఉందనుకోండి. కానీ సేవా భారతి వాళ్ళు ఈవెన్ 2018లో అప్పుడు వరదలొచ్చినప్పుడు గూడా ఇంటింటికెళ్ళి కడిగారు వాళ్ళ ఇల్లంతా. అంత హ్మ్. ఘోరమైన పరిస్థితి ఉండే వాళ్ళ ఇట్లంతా. హ్మ్. ఇప్పుడు కూడా ఇవాళ గూడా హైదరాబాద్‌లో చాలా మంది నాకు ఫోను చేశారు. ఫోను చేసి అడిగారు, "సురేష్ గారు మేము డబ్బులియ్యాలనుకుంటున్నాం. కానీ ఎవరికియ్యాలి చెప్పండి" అంటే నేను చెప్పాను, "సేవా భారతికి ఇయ్యండి. వాళ్ళు మంచి పని చేస్తున్నారు." కానీ ఇవాళ ఈవినింగ్ నోటిఫికేషన్ చూసాను. కేరళ గవర్నమెంట్‌ది. దీనికన్నా ముందు 2018 నా మీద ఒక కేసేశారు పినరాయి విజయన్. అప్పుడు ఇట్లనే వరదలొచ్చినప్పుడు డబ్బులియ్యకూడదని చెప్పేసి కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ మిస్‌యూజ్ చేస్తారని. జరిగిందది. హ్మ్. జరిగింది. మిస్‌యూజ్ జరిగింది. క్రిమినల్ కేసేశారు దాని మిస్‌యూజ్ మీద అక్కడ. కానీ నేను మా ఓన్ విల్ అండి. మేము ఎవరికిస్తే మేము ఇచ్చుకుంటాం వాళ్ళకి. కానీ ఇవాళ ఈవినింగ్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. కేరళ గవర్నమెంట్ అక్కడ ఐ థింక్ చీఫ్ సెక్రటరీ కాదు ఇంకెవరో ఆర్డర్ ఇష్యూ చేశారు. మేప్పాడి గానివ్వండి దాని నియర్ బై ఏరియాస్ వెళ్లి ఎవరు ఏం స్టడీ చేయకూడదు. సైంటిఫిక్ స్టడీ చేయకూడదు. సైంటిఫిక్ స్టడీ చేస్తే కూడా దాని రిపోర్ట్ పబ్లిష్ చేయకూడదు. అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్ అన్ని డీఎస్‌పీస్‌కి ఇప్పటికి ఇంత ఆ జరిగిన పోలీస్ తరువాత కూడా. అంతే వాళ్ళేదో దాచుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది. కానీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఆపుతారు. సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ పంపిస్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు. నెక్స్ట్ ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గాని దీంట్లో కూడా డొనేట్ చేయకూడదని ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళ మీద కేస్ పెడతాం. అంటే మీరు ఏం జబర్దస్తి చేసుకుంటున్నారా? అర్థం కావట్లేదు నాకు. డొనేషన్ అంటే ఇట్ ఈస్ గివెన్ బై ఫ్రీ విల్. మీకిస్తున్నారు పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్‌లు 'కమల్ హాసన్', 'మమ్మూటి' అందరూ ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తారు గూడా వాళ్ళు. ఎందుకంటే క్విట్ ప్రో క్వో ఉంది వాళ్ళకి మీతోని. అవును. కానీ సామాన్య ప్రజలు ఎవరికైనా ఇయ్యాలనుకుంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలున్నారు. నేను అడిగినప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అడిగారు సేవా భారతి. నేను అప్పుడే ఇచ్చేసాను వాళ్ళకి. అక్కడున్న వయనాడులో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేసాను. షేర్ చేశాను వాళ్ళకి. అది కాకుండా హెల్ప్‌లైన్ నంబర్స్ ఉంది సేవా భారతి. అది కూడా షేర్ చేశాను. సో, ఈ మీరు ఎందుకు ఇట్లా భయపడుతున్నారు పినరాయి విజయన్ అని అర్థం కావట్లేదు. సరే పాలిటిక్స్ మాట్లాడుకుందాం. మళ్ళీ మీరెందుకు ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు? ఆ! ఎందుకు మీరు సైంటిఫిక్ స్టడీ చేయకూడదు అంటున్నారు. అంటే అంతా అయిపోయిన తర్వాత మీరు టీమ్‌ని పంపిస్తారా? ఇప్పుడే కదా చూసేది ఏం జరిగిందనేది అక్కడ. ఎట్లా వచ్చింది ఈ ల్యాండ్ స్లైడ్? ఎందుకు స్టార్ట్ అయింది? దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆపేసి మొత్తం అన్నీ క్లీనప్ చేసిన తర్వాత ఏం జరగలేదు. మా తప్పేం లేదు. ఇదంతా నేచర్, ఇదంతా దేవుడు చేసిండని చెప్పి దేవుడి మీద వేసేస్తారు లాస్ట్. దేవుడు ఇది వీళ్ళ లేడనే పని. వాళ్ళు దేవుడి మీద వేస్తారు.
కరెక్ట్. రేషనల్ సైంటిఫిక్ అని చెప్పేవాళ్ళు సైంటిఫిక్ స్టడీ చేయనివ్వరు. ఇది కేరళలో నా ఉన్నటువంటి విషాదం. కరెక్ట్. నేను ఫేస్‌బుక్‌లో ఏసాను. ఆ నోటిఫికేషన్ ఎవరైనా డౌట్ వస్తే డౌట్ రాకూడదని చెప్పి ఆఫీషియల్ దాని కాపీ నేను నోటిఫికేషన్ ఏసాను. క్లియర్‌గా చెప్తున్నా ఎవరు సైంటిఫిక్ స్టడీ చేయకూడదు. మరి మీరు ఒక పెద్ద ఇంత పెద్ద ట్రాజెడీ జరిగినప్పుడు ఈవెన్ ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే కూడా ఎంక్వైరీ ఉంటుంది. ఇంతమంది 250 మంది, 290 మంది చనిపోయిన తర్వాత మీరేమంటున్నారు? అక్కడున్న ఏ సైంటిఫిక్ బాడీ ఏం స్టడీ చేయకూడదు. మీరక్కడ ఎళ్ళకూడదు. అండ్ ద ఎక్స్‌క్యూజ్ దే ఆర్ యూజింగ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అంటే. కాదు. ఆ సెక్షన్ లేదు దాంట్లో. లేదు. అట్లా ఏ సెక్షన్‌లో పెట్టలేదది. దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ అన్ అలిబై టు కవర్ అప్ ద ట్రాక్స్. ఇంగ్లీష్‌లో అంటారు దాన్ని. సో దిస్ ఈస్ వాట్ హస్ హ్యాపెన్ రాకా గారు. అక్కడ జరుగుతున్న ఇదొక పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్. కానీ దీని నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. వాళ్ళు దీని నుంచి కూడా నెక్స్ట్ దానికెళ్ళిపోతారు ఆల్రెడీ. 2 వారాల తర్వాత నేను మళ్ళీ చర్చించుకుంటాం. అందరూ మర్చిపోతారు దీని గురించి. ఇదే ఈ దేశపు దురదృష్టం కొచ్చాటిల్ గారు. మన దేశంలో మన దురదృష్టం ఏంటంటే ఇష్యూ దాటగానే ప్రజలు మర్చిపోతారు. రాజకీయ నాయకులు కొత్త ఇష్యూ సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. వాస్తవం మాట్లాడేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి సేవకులు, నిజమైనటువంటి హెచ్చరికలు చేసే వాళ్ళ మీద రాళ్ళు విసురుతారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలుసును. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తుంటే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటారు గానీ, దేవుడు కేరళను వదిలేసాడేమోనన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. వీలైనంత త్వరగా కేరళ ఈ విషాదం నుంచి బయటపడుతుందని మనం ఆశిద్దాం. యావత్ ప్రపంచం నుంచి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అందరి నుంచి కేరళకి సహాయం అందాలి. ఎందుకంటే మన దేశంలో ఒక భాగంలో కష్టం వస్తే మిగతా దేశమంతా కూడా స్పందించాలి. ఇదంతా వీలైనంత త్వరగా జరిగి కేరళ మళ్ళీ మామూలుగా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ తప్పిదము మరొకసారి చేయకుండా ఉంటుందని ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు కొచ్చాటిల్ గారు. మళ్ళీ కలుద్దాం. అయితే ఇలాంటి విషాదం కాకుండా ఆనందకరమైన విషయంలో కలుద్దాం. నమస్కారం.